అందరికీ నమస్కారం. మై టీవీ వార్తలకు స్వాగతం. నేను ప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీ సిమెంట్కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగించాడు అని మంత్రి పార్థసారథి ఆరోపణ. జగన్ చేసిన అప్పులకు ఏటా 71,800 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అని వెల్లడి. పోలవరం సహా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ అమలు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి. ప్రకాశం జిల్లా అద్దంకిలో పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి. గత 5 ఏళ్ల జగన్ పాలనంతా సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసమే సాగింది అని, ముఖ్యంగా భారతీ సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేశారు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సిమెంట్ ధరను కృత్రిమంగా పెంచి ప్రజాధనాన్ని తన కంపెనీకి మళ్లించారని, అదే సమయంలో తన మీడియా సంస్థ అయిన సాక్షికి వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు అని పార్థసారథి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే మార్గాలను గాలికొదిలేసిన జగన్ తన కంపెనీల ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. భారతీ సిమెంట్కు లబ్ధి చేకూర్చేందుకు సిమెంట్ బస్తాపై 3 రూపాయలు పెంచి ప్రజలపై ఏకంగా 165 కోట్ల భారం మోపారని, ఈ నిర్ణయంతో భారతీ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 3 రెట్లు పెరిగింది అని అన్నారు. ఎందుకంటే వారి జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండింది. ఆ విశ్వసనీయతను సాధించడానికి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వటానికి వీటన్నిటి కూడా 20,000 కోట్లని అప్పుల్ని మొదటి సంవత్సరంలోనే చెల్లించడం మూలంగా వారికి నమ్మకం, కాంట్రాక్టర్లకు కానివ్వండి, సరఫరాదారులకు కానివ్వండి, పెట్టుబడిదారులకు కానివ్వండి, నమ్మకం పెరిగి మళ్ళీ రాష్ట్రం ఆర్థికాన్ని పుంజుకుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను ఏదో సాక్షులు లిస్ట్ వేశారు, బాగా వేశారు, నేనేమి దాన్ని తప్పను, కానీ వారి ప్రభుత్వంలో ఏం చేశారో వారు చెప్పారు. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టింది, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంది, రాష్ట్రంలో భవిష్యత్తులో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం తీసుకుందని మాత్రం దాని గురించి మాత్రం మాట్లాడిపోవటం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, బాధ్యతతో ఉన్న కూటమి ప్రభుత్వం 25 పాలసీస్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించింది రాష్ట్రం అని చెప్పేసి నేను మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండో సైడ్ కూడా చూడండి. కేవలం 2019-24 మధ్యలో మీరు ఇచ్చిన ఏదో మన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక 2-3 చెప్తాను. కూటమి ప్రభుత్వంలో ఏం చేసింది మీకు 2019-24కి 24-29కి తేడా ఏంటో ఒక్కసారి గమనించమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అమ్మఒడి వారు చెప్పినట్లే సాక్షి పత్రికలో వచ్చిందే 26,067 కోట్ల అమ్మఒడి. సేమ్ స్కీమ్ తల్లికి వందనం కేవలం మీ ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయ్యింది. 10,090 కోట్ల రూపాయలు, ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. 3 సంవత్సరాలు ఇంకో 30,000 కోట్లు జమ కాబోతున్నాయి ఈ పిల్లలందరికీ కూడా. అంటే మీరు 26,067 కోట్లు ఇస్తే మేము దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా పిల్లల చదువుకి మేము ఖర్చు పెట్టబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం సహా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాము అని, రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఎప్పుడు పెద్దపీట వేసి అవి పూర్తయ్యేలా చేస్తోంది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండకూడదు అని
చంద్రబాబు నాయుడు సూచించారు అని తెలిపారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయింది అని, నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదు అని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాము అని తెలిపారు. దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1924లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి మరి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మరి కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పమిడిపాడు, దైవాల రావూరులో 271 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో పాఠశాలల్లో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము అని 15 లక్షలతో పమిడిపాడు గుణత పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 16 లోపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము అని, కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని తెలిపారు. దైవాలూరు గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి ఏమన్నా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం దైవాలూరులో 80 మందికి, మన గ్రామంలో వచ్చేసరికి 180 మందికి 100 మంది దాతల సహకారంతో చేశాం. అట్లానే భగీరథ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి దాదాపు హై స్కూల్స్లో ఎక్కడైతే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారో అక్కడ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 8 స్కూల్స్లో ఇవాళ వాటర్ ప్లాంట్లు. అట్లానే ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టాము. చుట్టూరుగా ప్రహరీ గోడ ఒకటి నిర్మిస్తున్నాము 15 లక్షల రూపాయలతోటి. ఈ గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో పవర్ ప్రాబ్లం ఉంటే లో వోల్టేజ్ అధిగమించడం కోసం దాదాపు స్తంభాలు మార్చడం కానీ లేకపోతే ట్రాన్స్ఫారాలు మార్చడం కానీ అదొక కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ శంకుస్థాపన ప్రారంభించుకోవడానికి ఇవాళ ఈ గ్రామం రావడం జరిగింది.
ఓకేనా? పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి అని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశాము అని, క్రైమ్ రేట్ అధికంగా ఉందని, క్రైమ్ రేట్ తగ్గించాలి అని సిబ్బందికి సూచించారు. పట్టణంలో లా అండ్ ఆర్డర్ బానే ఉందని, పోలీస్ స్టేషన్లో సిబ్బంది సమస్య ఉందని, వారు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మాట్లాడడమా, దాంతోపాటు క్రైమ్ పరిస్థితి టౌన్లో ఎట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఏముంది, దాని మీద మనం సమీక్షించి దాని తర్వాత సమాధానం తీసుకురావడం, దానికోసం ఇది చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్న డిసిప్లిన్ గురించి, క్లీనినెస్, హైజీన్ గురించి ప్రతి దాని మీద మనం కూర్చొని మాట్లాడి దాని మీద ప్రత్యేకంగా మనం దానికి చూడడం జరిగింది. సో ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో మాకు క్రైమ్ రికార్డ్ పరంగా దాదాపు అంతా బాగానే ఉంది. లా అండ్ ఆర్డర్ కూడా ఈ టౌన్లో పెద్ద సమస్య లేదు. పోలీస్ స్టేషన్లో ఈ స్టాఫ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా మనం సార్ట్ అవుట్ చేస్తున్నాను. అదర్వైజ్ ఓవరాల్ పోలీస్ స్టేషన్ బాగా నడుస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాలలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విభాగాన్ని పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు జల్లెడపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొల్లిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది అని అన్నారు. నాటకాలు వేయడానికి సమయం ఉంది, కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ గాని కల్తీపాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. దీన్ని ఓ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని, బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము వ్యవహారం చూస్తూ ఉంటే ఆకతాయితనంగా కనబడతా ఉంది. ఇవాళ రాజమహేంద్రవరంలో కల్తీపాలు ఘటన జరిగి సుమారుగా 17-18 రోజులు అవుతోంది. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి నాటకాలు ఆడేదానికి విజయవాడలో టైం ఉంటుంది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్యశాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీపాలు ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఏదైతే
ఆ రోజున పోలీసులు ఒక హై డ్రామా క్రియేట్ చేసి కూలెంట్ లీక్ అయింది. ఆ కూలెంట్ లీక్ అయిన దాంట్లోంచి ఆ ఇథిలీన్ గ్లైకాల్ వచ్చి సగరుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భగీరథ పార్క్ అభివృద్ధికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ రాజాల రామారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహం ప్రాంగణంలో సుమారు 48.50 లక్షల రూపాయలతో అత్యాధునిక పార్క్ ప్రహరీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము అని, విగ్రహం ఏర్పాటు సమయంలో తానిచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సగురుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, అంతకుముందు భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రసాద్ల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కర్ణారెడ్డి నరసింగారావు, కర్ణం కనకారావు, ఆకుల అప్పలసూరి, రొంగలి లక్ష్మీనాయుడు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు బొడ్డెడ నాయుడు, రామచంద్రరావు, నక్కా రాజారావు, క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాస్, గుర్రం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ రాజన్ రామారావు గారు, అదేవిధంగా జనసేన నాయకులు సోదరులు కర్ణం కనకారావు గారి, అదేవిధంగా ఈ స్థానిక ఉన్నటువంటి పెద్దలందరి కృషితో మన ఇటీవలే ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం కూడా జరిగింది. భగీరథ స్వామి గారి విగ్రహాన్ని కూడా ఆ భగీరథుని యొక్క పేరుతోటే పార్క్ కూడా డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా చాలా నీట్గా, ఎందుకంటే ఈ 71వ వార్డులో పార్కులు చాలా తక్కువ ఉన్నాయి కొండ ప్రాంతం కావడం వల్ల. మరి మెయిన్ రోడ్కి ఆనుకొని ఒక చక్కటి పార్క్ డెవలప్ చేస్తున్నందుకు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. మరి అన్నట్టుగా మరి ఆయన వీళ్ళకి కొంత స్థలమైనా కాకుండా ఇక్కడ ఉన్న ఈ స్థలం అంతా కూడా మరి మొన్న స్టేట్ వైజ్గా ప్రోగ్రాం చేసి ఇక్కడ పాత కాంపౌండ్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నదాన్ని అంతా తీసేసి ఈ స్థలాన్ని అంతా కూడా మరి ఒక పార్క్గా తీర్చిదిద్దాలి దుర్గానగర్ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహం పెట్టేటప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. కొంతమంది కొన్ని సామాజిక వర్గాల్లో రాముడి గుడి కడతాం వాళ్ళు బొమ్మ పెడితే, కొంతమంది క్రిస్టియన్ గుడి కడతామని ఇలా ఇక్కడ లెటర్లో జిఎంసీ పెట్టిన వల్ల అప్పుడు ప్రతి కంప్లైంట్ వెళ్ళిన వల్ల అక్కడ అధికారులు మనకి క్లీన్ సీట్ ఇవ్వలేదు. మరి మొన్న మన ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎలాగైనా చెయ్యాలనేసి ఆ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవలసిన ప్రోగ్రాం విశాఖపట్నం జిల్లాలో జరగాలి, అది విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో దుర్గానగర్లో జరగాలని మరి భగీరథుడి కార్యక్రమాన్ని స్టేట్ వైజ్ ప్రోగ్రాన్ని ఇక్కడ పెట్టి మరి ఈ స్థలాన్ని ఆ రోజే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి మరి ఇది పార్క్ డెవలప్మెంట్ చేస్తామని ఆ రోజు సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి అన్నట్టుగా మరి ఎస్టిమేట్ చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళ పార్క్ డెవలప్మెంట్కి 48,50,000 రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా దీని అభివృద్ధి కమ్యూనిటీలో ఒకటి దీనిలో కట్టాలనుకున్నాం, ఆ రోజు చెప్పాం. మరి అది సెకండ్ విడతలో ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి మా 71వ వార్డులో ఈ 6 నెలల ప్రాంతంలో 15-16 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వార్డు నలుమూలలు అన్ని కోణాలలో కూడా సమన్వయం జరిగినట్టుగా మరి దానికి ఎంతో ప్రోత్సహించిన మన శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన ప్రజల తరపున నా తరపున ధన్యవాదాలు. 48 లక్షల రూపాయలు 48,50,000 రూపాయలతో ఇక్కడ భగీరథ పార్క్ సంబంధించి ఈ బౌండరీ వాళ్ళు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయడానికి విధులు జీవీఎంసీ తేవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ గ్రౌండ్లో మేము 2019 నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ భగీరథ విగ్రహం పెట్టడం కానీ 2014 తర్వాత స్టార్ట్ చేస్తారు. కనకారావు గారు వీళ్ళంతగా కృషితో ఇక్కడ పెట్టడం జరిగింది, ఇక్కడ సంఘ పెద్దలందరితో. తర్వాత జీవీఎంసీ వచ్చి గోడ కట్టడం ఇవన్నీ కూడా ఉండిపోయింది. అలాగా తర్వాత బీసీ మంత్రి గారు సబితా గారు వచ్చి లేదు స్టేట్ వైడ్ ప్రోగ్రాము మరి భగీరథుని చేయాలని వారు సంకల్పించినప్పుడు మా గాజువాక ప్రాంతంలో చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు మా కోరిక మేరకు ఇక్కడ నాయకులందరి కోరిక మేరకు ఇక్కడ వచ్చి మరి ఆ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. అప్పటి వరకు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను కూడా తీసుకొని ఈ పార్క్కి కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా స్థానిక నాయకులు కార్పొరేటర్ గారు అలాగే స్థానిక నాయకులు మిగతా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కృషి చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కూడా సహకారం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇంకా మంచిగా నిర్మాణం చేసి
పార్క్ నిర్మాణం చేసి భగీరథుని యొక్క పేరు మీద మనం ముందుకు కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఎవరికైనా ఏదైనా డిమాండ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ల్యాండ్లు మనం అలాట్మెంట్ చేసేటట్టుకు వెళ్దామని చెప్పి జేవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గాజువాక బీసీ రోడ్డులోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి ఆర్పీలు, ఆశా వర్కర్లు, జనసేన వీర మహిళలను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఇది మహిళా అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుంది అని అన్నారు. జనసేన పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుంది అని, దేశాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అంతకుముందు మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, డాక్టర్ హేమలత, పసుపులేటి ఉషాకిరణ్, నాగలక్ష్మి చౌదరి, అంగ ప్రశాంతి, ముసలయ్య, కదిరి సత్యరావు, బోడపటి శివదత్తు, జ్యోతిరెడ్డి, శాలిని, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఒక స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్గా, జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్గా ఈరోజు 64వ వార్డు దల్లి గోవింద్ గారు మాకు వన్ అండ్ ఓన్లీ గాజువాకలో చాలా అద్భుతంగా రాణిస్తూ ప్రజల్ని ప్రతి ఒక్క సమస్యని తీసుకెళ్తూ ముందుకి అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. పోరాడి సాధించి మహిళల హక్కుల కోసం వచ్చిన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ప్రతి ఒక్క మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా జనసేన పార్టీలో వీర మహిళలకి పాలించే తల్లుల కన్నా కూడా పరిపాలించే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, అన్ని విధాల మహిళలు ప్రాధాన్యత పెరగాలని కోరుకుంటూ మా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మహిళలందరూ కూడా తన యొక్క ఎంచుకున్న రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో ఈరోజు మహిళలందరినీ కూడా ఆహ్వానించి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ముఖ్య నాయకులైనటువంటి మహిళలు కానీ, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్గా ఉన్నటువంటి నాగలక్ష్మి గారు కానీ, అలాగే గడసాల అప్పారావు గారు, అలాగే ఉషాకిరణ్ గారు, గంధం వెంకటరావు గారు, అంగ ప్రశాంతి గారు, బోడపాటి సోదత్ గారు, శాలిని గారు, అలాగే జోడిపల్లి ముసలయ్య గారు, రామలక్ష్మి గారు, అలాగే చాలా మంది వార్డు ప్రెసిడెంట్లు, అన్ని వార్డు ప్రెసిడెంట్లు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రజలు అందరూ కూడా ఎప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. మహిళలకి పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు మహిళలంతా కూడా అన్నిట్లో పోటీ పడుతున్నారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నత స్థానాలు సాధించారు. కాబట్టి అటువంటి మహిళలందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రజలందరూ కూడా చక్కగా ప్రపంచం అంతా కూడా ఇదే రీతిన ప్రజల మహిళలకి గౌరవించే విధంగా అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే ఆది పరాశక్తులుగా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అదేవిధంగా గ్రాండ్ మదర్గా కూడా ఒక పూర్తి స్థాయిని పూర్తిగా తన జీవితాన్ని పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు, మహిళలు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ అందరి నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా మొదటి నుంచి ఎంతవరకు కూడా చక్కగా ఇక్కడ ఉండి సహకరించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వార్డు జనసేన మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి రేరత్న గారు కానీ, అలాగే అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకినాడ జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు, విభిన్న ప్రతిభావంతుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి అని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ ప్రకటన జారీ చేసి మార్చి నెలాఖరులోగా సత్వరమే ఉద్యోగాల భర్తీ చేయాలి అని నిరుద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండగా కాకినాడ జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకగా నడుస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ జీవో 77 ప్రకారం పదోన్నతులు మరియు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన జారీ చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్బి కోఆర్డినేటర్ సిహెచ్ సుబ్బారావు, పీడబ్ల్యూడి జేఏసీ చైర్మన్ జి కొండలరావు, ఎంఎస్బి గోపి, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా మేము మాలాంటి వాళ్ళను డిగ్రీలు చదువుకొని ఎటువంటి జీవనోపాధి లేకుండా నిరుద్యోగులు అయి ఉండి ఇచ్చి సాలినటువంటి 6,000 పెన్షన్ కూడా సరిపోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ
మా యొక్క బ్యాక్లాగ్ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటూ మరి అది జియో వచ్చింది, దానికి చాలా సంతోషించాం. అదేవిధంగా జియో రాకముందు కూడా మన కలెక్టర్ గారిని కూడా చాలా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి రిప్రజెంటేషన్ రాసి ప్రభుత్వం తెలియపరచడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి అన్ని జిల్లాల్లో కూడా బ్యాక్లాగ్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పెద్ద జిల్లా ఎండు కూడా మన కాకినాడ జిల్లాలో కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా యొక్క మరి బాధాకరమైన విషయం. మరి అది దృష్టిలో పెట్టుకొని అధికారులు మా ఎందుకు గమనించి త్వరగా ఈ మార్చి 31 లోపల బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేసి దివ్యాంగులైన విభిన్న ప్రతిభ దివ్యాంగులకి నిరుద్యోగులైనటువంటి ఏజ్ వారైన వాళ్ళకి ముందు ఈ ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అన్ని సంఘాలు ఏకమై ఈ రోజుని కలెక్టర్ కూడా కలవడం జరిగిందండి. మరి అదండి, నా పేరు గుణపతి కొనలరావు అండి. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా విభిన్న ప్రతిభావంతులకి అనేక రంగాల్లో సేవ చేస్తూ మేము ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరుగుతుందండి. మరి NFBS ద్వారాగా మరి అన్ని సంఘాలు కూడా కలిపి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. మరి ప్రభుత్వం మా యొక్క పద్ధతులను గమనించి మా యొక్క నిరుద్యోగతని గమనించి త్వరగా బ్యాక్లాగ్ తీస్తే మన యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామనగర్ గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ కట్టారు. శ్రీనగర్, సుందరయ్య కాలనీ, దెబ్బపాలెం తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గ్రామ కమిటీల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంతంలో అమ్మవారి వెలిశారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని కోరారు. ఈవో పద్మావతి, కమిటీ చైర్మన్ పప్పు శంకర్రావు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, జనసేన నాయకులు కరణం కనకారావు, అర్చకులు సుబ్రహ్మణ్య ఫణశర్మ, వార్డు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి పైడితల్లి పండుగ చేసుకోవడం సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో మరి పప్పు శంకరు మరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ పండుగని చేయడం అనేది జరుగుతుంది. మరి దానికి అందరూ కూడా ఆయనకు సహకరించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి పండుగని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలనేసి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ పుష్కలంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన శ్రీనగర్ యాక్చువల్గా పాత వడ్లపూడి అంటాం. పాత వడ్లపూడి దరి శ్రీరామ్ నగర్ లో వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి గుడి వార్షిక పండగ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఎండోమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన యూ గారికి అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ గుడిని క్రమం తప్పకుండా ప్రజలందరి సహకారంతో ప్రతి ఏడాది కూడా ఘనంగా అమ్మవారి పండుగ చేస్తున్నారు. మరి ఇదే బంధాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే పైడితల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, గ్రామ దేవతలకు అన్నిటికి కూడా మన సిమెంట్తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి, పెద్ద విగ్రహాలు. కానీ ఇక్కడ మాత్రం పంచలోహ విగ్రహంతో ఇక్కడ ఎప్పుడు కూడా పూజలు జరుగుతుంటాయి. చాలా అరుదైనటువంటిది గుడి కనుక ఇది అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులకి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతీ సిమెంట్కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగించాడు అని మంత్రి పార్థసారథి ఆరోపణ. జగన్ చేసిన అప్పులకు ఏటా 71,800 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అని వెల్లడి. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ అమలు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి. ప్రకాశం జిల్లా అద్దంకిలో పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.